వెల్కమ్ టు TJ9 న్యూస్. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలాగా చూసుకుందామని అనుకున్న ఆ పిల్లల ఆశలు అడియాసలయ్యాయి. కుటుంబ భారాన్నంతా తండ్రి తన భుజాల మీద వేసుకుని నిన్న మొన్నటి దాకా సాగిన ఆ బండి నేడు అక్రమ సంబంధంతో పెళ్లి చేసుకున్న భార్యతో పాటు పిల్లలను కూడా వదిలేశాడు. ప్రస్తుతం ఆ తండ్రి కోసం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామానికి చెందిన బత్తిన అప్పారావు భార్య లక్ష్మితో పాటు ఆయన పిల్లలు దుర్గా భవాని, శివనారాయణ, స్వర్ణాంజలి చేబ్రోలు గ్రామంలో నాన్న కోసం పోరాటం చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వారి తండ్రి బత్తిన అప్పారావు సెరికల్చర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేవాడని, గత 2 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదం జరగడంతో మతి స్థిమితం సరిగ్గా లేదన్నారు. ఇదే అదునుగా చేసుకున్న బత్తిన అప్పారావు సహోద్యోగి చింతోజుల రాజేశ్వరి, కోనేటి అప్పారావు, కోరిమిలి కృష్ణలు తన తండ్రికి చెడు వ్యసనాలు అలవాటు చేశారని, అప్పటి నుంచి సరిగ్గా ఇంటికి రావడం లేదని అన్నారు. ఎందుచేత ఇంటికి రావడం లేదని ఆరా తీయగా సహోద్యోగి చింతోజుల రాజేశ్వరితో గత 2 సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉందని తెలిసింది అన్నారు. దాంతో మా నాన్నని ఆరా తీయగా మీకు నచ్చిన విధంగా చేసుకోండని చెప్పారు. పిఠాపురం శాసనసభ్యుడు కొనిదెల పవన్ కళ్యాణ్ తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. గుంటూరు పోలీస్ కమిషనర్కు లెటర్ ద్వారా పంపించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, వారు ఫిర్యాదును గొల్లప్రోలు పోలీస్ స్టేషన్కు పంపించడం జరిగిందని పోలీసులు పిలిపించి అడగ్గా అక్కడ మాకు సరైన న్యాయం జరగలేదని బాధితులు వాపోయారు. తమ తల్లి లక్ష్మికి బైపాస్ సర్జరీ చేయించడం జరిగిందని, ఆమె ఆరోగ్యం బాగోలేదని, 3 పిల్లలు చందాలు వేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. గత సంవత్సరం పదవి విరమణ పొందిన ఆయనకు డబ్బులు రావడంతో ఈ 3 వ్యక్తులు డబ్బుల గురించి ఎరవేసి మా నాన్నని లొంగదీసుకున్నారని ఆమె మీడియా ఎదుట వాపోయింది. ఈ పోరాటానికి మద్దతుగా తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, జనసేన వీర మహిళ బొలిశెట్టి వెంకటలక్ష్మి మద్దతుగా నిలిచారు. మాది చందుర్తి గ్రామం, గొల్లప్రోలు మండలం, కాకినాడ జిల్లా అండి. మా నాన్నగారి పేరు బత్తిన అప్పారావు, మా అమ్మగారి పేరు బత్తిన లక్ష్మి. మా నాన్నగారు పట్టు పరిశ్రమ శాఖలో టెక్నికల్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. 2 సంవత్సరాల క్రితం మా నాన్నకు రోడ్డు యాక్సిడెంట్ అయ్యి తలకి బలమైన గాయం తగిలింది. ఆ తగలడంతో అది ఆసరాగా తీసుకుని చింతోజుల రాజేశ్వరి, కోనేటి అప్పారావు, కోరిమిలి కృష్ణ అనేది ఆసరాగా తీసుకుని ఆయనకి చెడు వ్యసనాలు అలవాటు చేసి మా ఇంటికి రాకుండా, మాతో మాట్లాడనివ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తిరిగేలాగా చేశారు. ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పేసి సంవత్సరం క్రితం మాకు అనుమానం వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే రిటైర్మెంట్ ఫంక్షన్ ఆవిడ కూర్చోబెట్టి చేసుకుంటున్నాడు. మేము గొడవ చేసాం ఆఫీస్కి వెళ్ళి. ఏంటి ఈవిడ కూర్చుందని తెలిస్తే అప్పుడు ఆవిడే ఎఫ్ఐఆర్ పెట్టుకుందన్న సంగతి తెలిసింది. ఇంటికి వచ్చి చూస్తే నేమ్ ప్లేట్ మీద వీళ్ళిద్దరి పేరు చూసి మాకు కోపం వచ్చి ఇక్కడ కూడా 2 కేకలేసి వెళ్ళిపోయాం. కోర్టులో కేసేసాం, అవ్వలేదు. ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాం, అవ్వలేదు. గుంటూరు కమిషనర్ గారికి లేఖ రాసాం, దానికి రిప్లై రాలేదు. మళ్ళీ ఏం చేసాం, కలెక్టరేట్లో కంప్లైంట్ పెట్టాం, దానికి సరైన యాక్షన్ తీసుకోలేదు. ఎస్పీ గారు కంప్లైంట్ గొల్లప్రోలు స్టేషన్కి రాశారు. అక్కడికి పిలిపించి 15 రోజులు అటు ఇటు తిప్పించారో తప్ప మీ స్టేట్మెంట్ రాయకుండానే కేసు క్లోజ్ చేశారు. మా అమ్మ సంతకం పెట్టకుండానే కేసు క్లోజ్ చేశారు. మేము పెట్టిన 4గురిలో ఎవరిని కూడా పిలిపించలేదు. మా నాన్నగారు వచ్చేస్తున్నాను పదండి అని చెప్పి మమ్మల్ని నమ్మించాడు. నిజంగా వచ్చేస్తున్నాడేమో అని మేము వెళ్ళిపోయాం. తర్వాత నుంచి మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎన్నిసార్లు వచ్చి పట్టుకుందామని చూసినా మాకు దొరకట్లేదు. దయచేసి మా నాన్నగారు మానసిక స్థితి అసలు బాగాలేదండి. అది ఆసరాగా తీసుకుని ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్లు వచ్చి వాటికి ఈవిడ కాసు కూర్చుని మా కుటుంబాన్ని విడదీసేసి మా నాన్నగారిని మాకు కాకుండా చేసేసిందండి. ఇప్పుడు మా నాన్నగారు, మేము ఇప్పుడు గొడవ పెట్టేది కూడా మా నాన్నగారు మతి స్థిమితులు లేనోటండి. ఇప్పుడు ఏమన్నా చేసి ఆ డబ్బుల కోసం ఏమన్నా చేస్తారని భయం వేసి మేము ఈ గొడవ చేస్తున్నామండి. దయచేసి ఈ పిఠాపురం నియోజకవర్గంలో మాకు న్యాయం జరుగుతుందని అన్ని చోట్ల తిరిగి విసిగిపోయి ఇక్కడ వచ్చి కూర్చుని నాన్న పోరాటం కింద ఇక్కడ చేస్తున్నామండి. మేము ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటాం. మా నాన్న మాకు అప్పచెప్పే వరకు మేము వదలం ఈ రాజేశ్వరిని. మా నాన్నగారు మాకు కావాలి. మా అమ్మగారు గుండె ఆపరేషన్ చేయించామండి, బైపాస్ సర్జరీ చేయించాం. ఆవిడకి నెలకి 15,000 మెడిసిన్ ఖర్చు అవుతుందండి. కనీసం ₹1 కాదు కదా, సంవత్సరం నుంచి మాకు మనిషి కనిపించట్లేదు. మేము 3 పిల్లలను చందాలు వేసుకుని ఆవిడకి మెడిసిన్ వేస్తున్నాం. అంత కర్మ ఏంటండి అసలు? మా నాన్నగారు ఉండగా మేమేం చేయాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు కూడా మేము కోరుకునేది అదే, మా నాన్నగారు మాతో వచ్చి మా అమ్మని జాగ్రత్తగా చూసుకుని మా కుటుంబం అంతా కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం
గొల్లప్రోలు మండలం సేబోలు గ్రామంలో బత్తిన అప్పారావు గారని ఒక సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఆయన ఉద్యోగం చేస్తున్నారండి. ఆయనకి భార్య, ఒక మొక్కరోడు, 2 ఆడపిల్లలండి. అతనికి దాదాపుగా ఒక 64 సంవత్సరాల వయసు ఉంటాయి. సెరికల్చర్లోని ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని వదిలేసేయడని వీళ్ళు ఒక 2 సంవత్సరాల నుంచి అనేక రకాల పోరాటాలు చేస్తున్నారు. ఈలోగా ఈ సెరికల్చర్లో పనిచేసే ఆవిడ కుటుంబం ఉండగా ఇడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవాలి తప్ప ఇడాకులు తీసుకోకుండా మరీ అతను 64 సంవత్సరాలు, అతనికి 62 సంవత్సరాలు సుమారుగా, ఆవిడకి కూడా ఒక 60 సంవత్సరాల దగ్గరగా ఉంటాయి. ఇలాంటి సభ్య సమాజంలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏంటండి ఇది? ఏమన్నా చిన్నపిల్లల 64 సంవత్సరాల వయసు ఉన్నవాడు కుటుంబాన్ని వదిలేసేసి అతను 2 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ అయిందట. ఆ యాక్సిడెంట్ అయినాక అతనికి మతిస్థిమితం లేకుండా జరుగుతుంటే అందులో కొందరు ఎంప్లాయీస్ ఇతను మప్పించి ఈ విధంగా ఇతను ఈ ఊరితోడు ఉండిపోతున్నాడట. భార్య ఈ పిల్లలు ఎలా బతకాలి? భార్య ఉందండి, భార్యకి హార్ట్ సర్జరీ చేశారు, గుండాపరేషన్ చేశారు. ఆ గుండాపరేషన్ చేసేటప్పుడు ఆవిడ ఏ విధంగా బతుకుతుంది? కొడుకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, 2 ఆడపిల్లల పెళ్ళి అయినాయి, మిగిలిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు? అందుకని మేము ఏమంటున్నామంటే, మీరు ఏదన్నా అక్రమ సంబంధం పెట్టుకునేటప్పుడు ముందు భార్యకి ఇడాకులు ఇచ్చేసి తర్వాత ఈ భార్యను చేసుకోవాలి తప్ప మన హిందూ ధర్మం చట్టం ప్రకారంగా చేయకుండా ఈ పిఠాపురం నియోజకవర్గంలో అన్నీ ఇలాగే నడుస్తున్నాయి. దీని మీద ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఈ కుటుంబాలకి, ఏమనే బత్తిన అప్పారావు కుటుంబానికి, బత్తిన అప్పారావు కొడుకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, 2 కూతురు పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంత అయిపోయినా సరే ఈ విధంగా చేస్తున్నారంటే ఇది సభ్య సమాజంలో ఉన్నామా ఎక్కడున్నాం? అందుకని వీళ్ళు నాన్న కోసం పోరాటం. ఈ భార్య ఉంది వయసులో, ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందండి? హార్ట్ సర్జరీ చేయించుకుంది. ఆవిడ ఎవరు చూస్తారండి? ₹1,00,000 జీతం వచ్చేటప్పుడే మనిషిని చూడకుండా ఈ విధంగా చేసాడంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది? దీని మీద వీళ్ళు చేసే పోరాటానికి అంచెలంచెలుగా రోజును ఉధృతం చేసి ఈ పోరాటానికి వాళ్ళ నాన్న వాళ్ళకి అప్పచెప్పాలని వాళ్ళ డిమాండ్. అది పోలీసు వారు కూడా వీళ్ళ నాన్న వాళ్ళ తండ్రిని వాళ్ళకి అప్పచెప్తే, ఆ భర్తని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు తీసిపోతారు. ఆవిడకి కూడా ఉండాలి కదా. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆవిడ ఉద్యోగం చేసుకుంటుంది. ఆవిడ చేసుకున్న ఆవిడ ఏం చేయాలండి? ఒకవేళ బత్తిన అప్పారావుకి ఇడాకులు ఇచ్చేసి అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఈ 64 సంవత్సరాల పెళ్ళిళ్ళేటి, ఈ ఉంచుకోవటాలు ఏంటిది? ఈ సభ్య సమాజంలో ఉన్నామా ఎక్కడున్నాం? ఇది ఏ ఊరు? ఇది సేబ్రోల్లో ఏది 10 మంది ఉన్న సభ్య సమాజంలో ఈ విధంగా బతకడం ఎలాగది? ఈ బత్తిన అప్పారావు కుటుంబం ఏమైపోవాలి? ఆ కొడుకు పెళ్ళి అవ్వలేదు, అతను ఏమైపోవాలి? ఏమనే ఈ విధంగా చేస్తున్నారంటే ఏ విధంగా ఉండాలి? ఈ పిల్లలు ఏ విధంగా అయిపోవాలి? ఒకసారి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి బత్తిన అప్పారావులకు జరిగిన ఈ అన్యాయానికి, ఈ కుటుంబానికి ఎన్నుదన్నుగా నిలబడడానికి బీసీ సంఘాలు, అన్ని సంఘాలు కూడా వెనకాల ఉంటాయి.